ఇది కేవలం ఒక కిల్లా కాదు, ఇది చరిత్ర, ఇది ప్రకృతి, ఇది ఆధ్యాత్మికత, ఇది టూరిజం భవిష్యత్తు. తెలంగాణకి గర్వం రామగిరి కిల్లా. ఇప్పుడు ఈ కిల్లాకు ఏకంగా 5 కోట్ల అభివృద్ధి నిధులు వచ్చాయి. అసలు ఏం మారబోతుందో తెలుసా? ఈ వీడియో పూర్తిగా చూడండి. శత్రువులు దాటలేని దుర్భేద్యమైన కోట, ఎన్నో రాజవంశాలు పాలించిన చరిత్ర, ఔషధ మొక్కలతో నిండిన అడవులు, ప్రాచీన శిల్పకళకు నిలువెత్తు సాక్ష్యం, సీతారామ లక్ష్మణులు నడిచిన పవిత్ర నేల, ఇవన్నీ కలిసిన అద్భుత ప్రదేశం రామగిరి కిల్లా. ఇలాంటి విశిష్టతలు ఉన్న ఈ కిల్లాను దేశ విదేశ పర్యాటకులకు ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 5 కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు విడుదల చేసింది. ఈ నిధులు ఈకో టూరిజం ద్వారా మంజూరయ్యాయి. అటవీ శాఖకు 1.14 కోట్లు, పర్యాటక శాఖకు 3.86 కోట్లు. ఈ డబ్బుతో చేయబోయే పనులు ఏంటంటే కిల్లాపైకి వెళ్లేందుకు కొత్త మెట్లు, పసరు బావుల శుభ్రత, రక్షణ కంచె ఏర్పాటు, ఆకర్షణీయమైన వెల్కమ్ ఆర్చ్, వాహనాల పార్కింగ్ ఫెసిలిటీ, వాచ్ టవర్, హోటల్ అండ్ స్టే ఫెసిలిటీస్, పిల్లల కోసం ప్లే ఏరియా. అంటే ఇక రామగిరి కిల్లా ఒక కంప్లీట్ టూరిజం స్పాట్ అవబోతుంది. ఇంకో పెద్ద ప్లాన్ ఏంటంటే కిల్లా కింది నుంచి పై వరకు 2 కిలోమీటర్ల రోప్వే నిర్మాణం ప్రతిపాదన. అంటే ఇక వృద్ధులు పిల్లలు కూడా సులభంగా కిల్లా పైకి చేరుకునే అవకాశం. ఇక్కడికి వెళ్తే మీరు తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలు: సీతారాముల పాదముద్రలు, సీతమ్మ కొలను, కుంకుమ రాళ్ళు, సింహాల కోట, పిల్లల పిరంగులు, ప్రాచీన దర్వాజలు, మల్లెవనం, బృందావనం, రాతి గోడలపైన చెక్కిన సీతారామచంద్రుల శిల్పాలు చూస్తే నిజంగా మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. పెద్దపల్లి జిల్లా కేంద్రం నుంచి రామగిరి కిల్లా సుమారు 30 కిలోమీటర్లు. శ్రావణ మాసంలో ఇక్కడికి పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. రామగిరి కిల్లా అభివృద్ధిపై మీ అభిప్రాయం ఏమిటి? ఈ 5 కోట్ల రూపాయల నిధులతో కిల్లా ఎలా మారాలి అనుకుంటున్నారు? కింద కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి చరిత్ర, టూరిజం, స్పెషల్ తెలంగాణ స్పెషల్ అప్డేట్స్ కోసం KMG9 న్యూస్ ని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన స్టోరీతో కలుద్దాం. జై తెలంగాణ.